హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. సో టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేపర్ 1 అలాగే పేపర్ 2 వాళ్ళకి అందరికీ యూజ్ అయ్యే విధంగా సర్కిల్స్ నుంచి మన క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి క్లియర్గా చూద్దాం. ఓకే, సర్కిల్స్ అలాగే సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకే, సో క్లియర్గా చూడండి. ఇన్ ది గివెన్ ఫిగర్, ఓకే, O is the center of the circle and AB is parallel to CD. క్లియర్గా చూడండి, AB అనేది CD కి parallel గా ఉంది. ఇఫ్ యాంగిల్ ADC ఈక్వల్ టు 25 degrees. క్లియర్గా చూడండి, okay, ADC, okay, this is the angle is 25 degrees. Then find AEB. AEB అంటే ఇక్కడ చూడండి, AEB. ఓకే, ఒకసారి ఫస్ట్ మీ అందరి కోసం క్వశ్చన్ అనేది క్లియర్ గా అర్థం చేసుకోండి. ఓకే, దిస్ ఈస్ ద సర్కిల్. ఓకే, ఇఫ్ దిస్ ఈస్ ద సర్కిల్ విత్ సెంటర్ O. ఓకే, క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడో, సో ఈ CD అనేది మనకి AB కి ప్యారలల్ గా ఉంది. ఓకే, CD అనేది మనకి AB కి ప్యారలల్ గా ఉంది, అవునా? నెక్స్ట్ మనకు క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, ADC is 25 degrees. ADC అంటే ఇది క్లియర్ గా చూడండి, ఇదే కదా ADC అంటే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ మనకి ఎంత, 25 degrees ఇచ్చాడు, అవునా? సో క్లియర్ గా చూడండి, ABCD రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ప్యారలల్ లైన్స్ కి, ఓకే, సో మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఈ రెండు ప్యారలల్ లైన్ అయితే, ఓకే, సో ఈ యాంగిల్ అలాగే ఈ యాంగిల్ కూడా మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి. ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే మనకి ఈక్వల్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ 25 degrees. ఓకే, నెక్స్ట్ క్లియర్ గా చూడండి. ఓకే, మనకు అడుగుతుందండి క్వశ్చన్ లో AEB కావాలి, అవునా? ఈ అనే పాయింట్ ఇక్కడ ఇచ్చాడు, అవునా? AEB. ఓకే, సో క్లియర్ గా చూడండి, దిస్ ఈస్ AEB, అవునా? సో మనకి ఈ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, సో AEB ట్రయాంగిల్ లో ఈ యొక్క వాల్యూ ఎంత, ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేసాం క్లియర్గా చూడండి. నాకు ఈ సెంటర్ యాంగిల్ కనుక నాకు తెలిస్తే, అవునా, సో ఇందులో మనకి ఇది 2α అయితే సెంటర్ యాంగిల్, సపోజ్ ఇది ఎంత అవుతుంది, జస్ట్ ఆల్ఫా అవుతామన్నా. ఈ సెంటర్ దగ్గర యాంగిల్ ఫైండ్ అవుట్ చేసే పాసిబిలిటీ ఉందా లేదా ఫస్ట్ క్లియర్గా చూడండి. ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. సో క్లియర్గా చూడండి, ఈ ఆర్క్ కనుక మనం చూస్తే, ఈ ఆర్క్ ACD ఆర్క్ కనుక మనం చూస్తే క్లియర్గా ACD సెక్టార్లో ఈ యాంగిల్ అనేది 25 అయితే, ఓకే, సో క్లియర్గా చూడండి, సో ఇది మొత్తం ఒక సెక్టార్, అవునా? ACD అనేది ఒక సెక్టార్, అవునా? సో దీంట్లో మనం సెంటర్ యాంగిల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెంటర్ యాంగిల్ ఏంది మనకి, ఇదే కదా, ఇది మనకి సెంటర్ యాంగిల్, అవునా? ఇక్కడ నేను 2 అంటే ఇది 2α అయితే ఇది ఆల్ఫా అవుతుంది కదా, అవునా? సో క్లియర్గా చూడండి, ఇది 25 అయితే ఇది మనకి ఎంత అవుతుంది, 50 degrees, అవునా? అది 25 అయితే మనకు క్లియర్గా చూడండి, ఇదేమవుతుంది 50 degrees. ఓకే, సెంటర్ యాంగిల్ ఎంత వస్తుంది మనకి, 50 degrees వస్తుంది. ఓకే, ఈ యాంగిల్ 50 degrees వస్తుంది. ఓకే, సెంటర్ నుంచి సేమ్ నేను బీకి లైన్ డ్రా వచ్చేది, రైట్ సైడ్ కూడా నాకు 50 ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ ఎంత ఉంటే రైట్ సైడ్ కూడా 50 ఉంటుంది. కానీ మనకు అడుగుతుంది ఏంటి, ఇది కదా, అవునా? సో క్లియర్గా చూడండి, స్ట్రైట్ లైన్ యాంగిల్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది, 180 degrees కదా. ఇది 50 అంటే మిగిలింది ఎంత, ఇది ఆల్రెడీ 100 అయింది. ఓకే, దిస్ ఇస్ 8, ఇది 80 అయితే దీంట్లో హాఫే కదా యాంగిల్, దట్ ఈస్ 40 degrees. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 40 degrees is the right answer. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్ అండి, దట్ ఈస్ ఓకే, 40 degrees is the right answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ సంబంధించిన క్వశ్చన్ క్లియర్గా చూడండి. సైక్లిక్ క్వాడ్రిలేటరల్, ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, ఇన్ ది ఫిగర్ PQ ఇస్ ద డయామీటర్. క్లియర్గా చూడండి, PQ అనేది మనకి డయామీటర్. ఓకే, సో యాంగిల్ RSP. ఓకే, సో క్లియర్గా చూడండి, ఫస్ట్ మనం ఫిగర్ అనేది క్లియర్గా డ్రా చేద్దాం. ఓకే, if this is a circle, okay, this is the diameter ఏంటి మనకి PQ. ఓకే, this is Q and this is P. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఇచ్చాడు, అవునా? this is RS. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో క్లియర్గా చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, యాంగిల్ RSP ఇచ్చాడు. RSP 105 degrees అని. RSP ఎక్కడ ఉందండి, ఓకే, RSP. ఓకే, ఇది మనకి 105 degrees అయితే, ఓకే, క్వశ్చన్లో క్లియర్గా చూడండి, ఫైండ్ యాంగిల్ QTR. ఓకే, Q ఎక్కడ ఉంది, QTR అయితే ఈ యాంగిల్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అవునా? సైక్లిక్ క్వాడ్రిలేటరల్ జనరల్గా సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతుంది, 180 degrees కదా. ఇది 105 అయితే దీని ఆపోజిట్ యాంగిల్ ఏది, Qనే కదా. ఇది ఎంత అవుతుంది, 75 degrees అవుతుంది, అవునా? సో క్వశ్చన్లో క్లియర్గా చూడండి, మనకి ఇలా జాయినింగ్ ఇచ్చాడు, అవునా? సో క్లియర్గా చూడండి, దర్ ఈస్ ఏ లైన్, అవునా? సో క్లియర్గా చూడండి, ఇక్కడ మనకి ఆర్ దగ్గర మనకి ఫామ్ అయ్యే యాంగిల్ అంటే 90 degrees కదా, అవునా?
ఇది 90, ఇది 75 అయితే క్లియర్ గా చూడండి. ఓకే, పీక్యూఆర్ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అవునా, ఇది 90 అయితే ఈ రెండు కలిపితే మనకి 90 రాలేదు. ఆల్రెడీ 75 అంటే మిగిలింది ఎంత, ఇదే కదా. దట్ ఈస్ 15 degrees ఇస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ అర్థమైతే క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్ గా చూడండి. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది సెక్టర్. ఓకే, find the area of the sector of a circle having radius is 14 centimeter which is subtending an angle of 45 degrees at the center. Okay, so clear గా చూడండి. జనరల్ గా మనకి సర్కిల్ ఇలా ఉంటుంది. అవునా, సో సెంటర్ దగ్గర మనకి యాంగిల్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 45 degrees అని. అవునా, అయితే మనకి ఈ సెక్టర్ యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఫార్ములా ఏంటి, θ by 360 into pi r square కదా. అవును, θ ఎంత 45 by 360 into pi అంటే 22/7. సో రేడియస్ ఆల్రెడీ క్వశ్చన్ లో క్లియర్ గా ఇచ్చాడు. ఒకసారి చూడండి, రేడియస్ ఎంత 14 centimeter. ఓకే, సో 14 into 14. ఓకే, 7 1s 7 2s. ఓకే, నెక్స్ట్ 9 5s 45, 9 4s. ఓకే, దట్ ఈస్ 40. ఓకే, 2 1s 2 20s. ఓకే, 5 1s 5 4s. క్లియర్ గా చూడండి. 4 ఎలా చేయొచ్చు, 2 2s. ఓకే, 2 11s and 2 7s. ఓకే, మిగిలిందంటే 11 into 7, దట్ ఈస్ 77. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్ గా చూడండి. ఇన్ ఏ సర్కిల్, ఓకే, ద లెంత్ ఆఫ్ ది కార్డ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, సో క్లియర్ గా చూడండి. ఒక సర్కిల్లో, ఓకే, సో ఇన్ ఏ సర్కిల్ లెంత్ ఆఫ్ ది కార్డ్, ఇది సెంటర్ కదా, లెంత్ ఆఫ్ ది కార్డ్ అనేది దేనికి ఈక్వల్ అంటుంది, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ కి. అవునా, సో క్లియర్ గా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా రేడియస్. కాకపోతే మనకి ఏమంటుంది, కార్డ్ లెంత్ కూడా మనకి రేడియస్ కి ఈక్వల్ అంటుంది. అంటే ఇది కూడా నాకు రేడియసే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ పాయింట్ సేస్ లైస్ ఇన్ ది మైనర్ ఆర్క్. ఓకే, సో ఇందులో మనకు ఆర్క్స్ ఎక్కడ ఉన్నాయి, క్లియర్ గా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకేమో ఇది మైనర్ ఆర్క్ అవుతుంది. ఈ రిమైనింగ్ ఈ వైట్ కలర్ ఇదంతా కూడా మనకి మేజర్ ఆర్క్ అవుతున్నాను. మైనర్ ఆర్క్ పైన ఒక సి అనే పాయింట్ ఉంటే ఇక్కడ సి అనే పాయింట్ ఉంది అనుకున్నాం. అవునా, సో ఫైండ్ ది మెజర్ ఆఫ్ ది యాంగిల్ ఏసీబి. అవునా, సో ఇది ఏబి అనేది మనకి కార్డ్ కదా. అవునా, సో మనకి ఏం అడుగుతున్నాడు, ఈ ఏసీబి, ఏసీబి. అవునా, ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత అనేది క్వశ్చన్. ఓకే, సో క్లియర్గా చూడండి. నేను ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో క్లియర్గా చూడండి, నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను అనుకోండి. ఓకే, దిస్ ఈస్ ద పాయింట్. ఓకే, సో ఈ 2 లైన్స్ కనుక మనం డ్రా చేస్తే ఒక ఈ యాంగిల్ అలాగే ఈ యాంగిల్ కలిపితే మనకి ఏమవుతాయి. ఓకే, సో సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ అనే క్వాడ్రిలేటరల్ ఏమవుతుంది, 180 degrees అవుతుంది. అవునా, సో క్వశ్చన్లో క్లియర్గా చూడండి. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో చూడండి, ఇది ఆర్ఏ, ఇది ఆర్ఏ, ఇది ఆర్ఏ. అవునా, ఒక ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉన్నాయంటే ఏంటి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కదా. ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి యాంగిల్స్ ఎలా ఉంటాయి, 60 degrees, 60 degrees and 60 degrees. అవునా, సో క్వశ్చన్లో క్లియర్గా చూడండి, అన్నీ మనకి 60 60 60 వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ సో క్లియర్గా చూడండి, ఇది 60 వచ్చింది కదా సెంటర్ దగ్గర. ఇది 60 వచ్చినప్పుడు ఇందులో హాఫే కదా మనకి ఇది వచ్చేది, అంటే 30. ఓకే, సో క్లియర్గా చూడండి, ఈ 30ని ఈ యాంగిల్ సి అనేది ఏంటి మనకి రెండో క్వాడ్రిలేటరల్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఆపోజిట్ యాంగిల్స్ కదా. ఇది 30 అయితే డెఫినెట్గా యాంగిల్స్ ఏమవుతుంది, 150 degrees అవుతుంది. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో సర్కిల్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి, బట్ కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్ గా చూడండి. ఓకే, కార్డ్ లెంత్ ఎల్ ఆఫ్ ఏ సర్కిల్ ఇస్ 8 centimeter. ఓకే, ఇది సర్కిల్ కదా, సర్కిల్ యొక్క కార్డ్ లెంత్ ఎంత ఇచ్చాడు, 8 centimeters ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇట్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్. ఓకే, ఇస్ 3 centimeter. ఇది సెంటర్ అనుకుంటే సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. అవునా, ఇది పర్పెండిక్యులర్ గా మనం డ్రా చేసినప్పుడు ఏమవుతుంది, కార్డ్ అనేది మనకి ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. అవునా, లెఫ్ట్ సైడ్ 4 రైట్ సైడ్ 4 లాగా టోటల్ 8 అయితే ఇది 4 4 లాగా మనకి డివైడ్ అవుతుంది. ఓకే, సో ఇదేంటి మనకి ఆర్ఏ కదా, రేడియస్ అవుతుంది. అవునా, సో 3 4 5 అనేది మనకి ట్రిగ్నోమెట్రిక్ ట్రిప్లెట్స్ కదా, ఇది 5 అని మనం డైరెక్ట్ తీసుకోవచ్చు. అవునా, దిస్ ఈస్ ద రేడియస్. ఓకే, ఈ 8 అనేది ఏంటి క్లియర్ గా చూడండి, టోటల్ కార్డ్ లెంత్, టోటల్ కార్డ్ లెంత్. ఓకే, సో క్వశ్చన్ లో మనకు ఏమడుగుతుందో, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ L square plus R square where R is the radius of the circle. L square అంటే ఏంటి, L అంటే 8 కదా, 8 square ప్లస్ రేడియస్ ఎంత మనకి 5 కదా, ట్రిగ్నోమెట్రిక్ ట్రిప్లెట్స్, 8 square plus 5 square, దిస్ ఇస్ 64 plus 29. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 89. సో క్లియర్ గా చూడండి,
ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ సర్కిల్స్. ఓకే, సో ఇఫ్ ఏబి ఈస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్, ఓ ఈస్ ద సెంటర్. ఓకే, సో క్లియర్గా చూడండి, ఇది సర్కిల్లో ఓ అనేది సెంటర్, ఏబి అనేది ఏంటి మనకి డయామీటర్. ఓకే, నెక్స్ట్ డిసి ఈజ్ ఇట్స్ కార్డ్స్ వేర్ డిసి ఈజ్ ప్యారలల్ టు ఏబి. ఓకే, సో క్లియర్గా చూడండి, డిసి అనేది ఏంటి కార్డ్ కదా. ఓకే, సో డిసి అనేది మనకి కార్డ్ అవుతుంది. సో యాంగిల్ బిఏసి ఎంత ఇచ్చాడు మనకి, ఓకే 20 degrees. ఓకే, బిఏసి అంటే ఇది మనకి ఎంత ఇచ్చాడు, ఇది 20 degrees అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ యాంగిల్ సిఓడి. ఓకే, సో క్లియర్గా చూడండి, ఇది 20 degrees అయితే ఇది కూడా 20 కదా, ప్యారలల్ లైన్స్ కదా, ఏబిసిడి అనేది ప్యారలల్ లైన్స్. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి మనకి, సేమ్ ఉంటాయి. ఇది 20 అయితే ఇది కూడా 20 degrees. అవును, సో క్లియర్గా చూడండి, ఈ మొత్తం అనేది ఏంటి మనకి, అవునా ఇది ఒక సెక్టార్, అవునా ఇది కంప్లీట్ మనకు ఒక సెక్టార్. ఈ సెక్టార్లో ఈ యాంగిల్ కనుక మనకి 20 degrees అయితే కరెస్పాండింగ్ సేమ్ ఇదే యాంగిల్ ఉంది కదా, అవునా ఇదే ఆర్క్ లెంత్తో మనకు సెంటర్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎలా, ఇది 20 అయితే సెంటర్ యాంగిల్ ఏమవుతుంది, డబుల్ అవుతుంది కదా 40 degrees అని. సో ఇది 40 అయితే క్లియర్గా చూడండి, లెఫ్ట్ సైడ్ కూడా రైట్ సైడ్ కూడా సేమ్ 40 ఉంటుంది. అవును, మిగిలింది అంటే టోటల్ స్ట్రైట్ లైన్ యాంగిల్ ఎంత మనకి 180 degrees కదా. ఇది 40 అంటే మిగిలింది ఎంత మనకి ఇక్కడ 100 కదా. సో వాట్ ఈస్ దిస్ యాంగిల్ 100. మన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు క్లియర్గా చూడండి, ఇది ఓ కదా, ఒక సిఓడి ఇది ఓ సిఓడి ఎంత 100 degrees. దట్ ఈస్ క్లియర్గా చూడండి, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చూసారు కదండి, సర్కిల్స్ కొంచెం లాజికల్గా ఉంటాయి. ఓకే, సో మీ అందరికీ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరికైనా సరే ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ అందరు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఎవరైనా సరే ఆన్లైన్ క్లాసెస్ లేదంటే రికార్డింగ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.